నా హైడ్రేషన్ కోసం ఐ జస్ట్ ట్రస్ట్ వన్ థింగ్, ఫుల్గా వాటర్ ఉండే కంట్రీ డిలైట్ వల్ల పొలాచి కోకోనట్స్. సో ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్ చేయండి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి రుణం తీసుకుని ఎగవేత కేసులో వజ్రాల వ్యాపారి మొహల్ చౌక్సీని బెల్జియంలో అదుపులోకి తీసుకున్నారు సార్. సో భారత్కు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాము చౌక్సీని అని చెప్పి కేంద్రం చెబుతోంది. అంటే ఇందుకీ మొహల్ చౌక్సీ ఎవరు, ఏంటి ఆ స్టోరీ, అండ్ భారత్కు తీసుకురావడం సాధ్యమేనా? అంటే ఫస్ట్ పాయింట్ మీరు చెప్పిన దాంట్లో కరెక్షన్ ఏంటంటే రుణం తీసుకునే ఎగవేత కాదు, అది ఫేక్ డాక్యుమెంట్లు పెట్టి రుణం తీసుకున్నాడు. కేసు వేరు. ఇప్పుడు మీకు విజయ్ మాల్యా కేసు ఏమో రుణం తీసుకుని ఎగవేత, రుణం భారీగా అప్పులు చేసి అప్పులు కట్టకుండా దేశం విడిచి వెళ్ళిపోయాడు. నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీల విషయంలో కేసు అది కాదు. కేసు ఫేక్ డాక్యుమెంట్లు, లెటర్స్ ఆఫ్ అండర్టేకింగ్ను LOU అంటారు, వాటన్నిటినీ ఒక దొంగ డాక్యుమెంట్లు పెట్టి పంజాబ్ నేషనల్ బ్యాంక్లో ఉన్న అధికారులతో కుమ్ముక్కై 13,000 కోట్ల రుణాలు తీసుకున్నాడు. అందువల్ల అసలు రుణమే ఇల్లీగల్. ఎగవేత అన్నప్పుడు ఏమవుతుందంటే రుణం లీగలు, తర్వాత కట్టకపోవడాన్ని ఎగవేత అంటారు. ఇక్కడ రుణమే ఇల్లీగల్. అందువల్ల ఇది క్లియర్ ఫ్రాడ్, ఇది మోసం. అది రుణం ఎగివేత అన్నా నాకు వ్యాపారం నడవడం లేదు అని చెప్పి నువ్వు ఇన్సాల్వెన్సీ, బ్యాంక్రప్సీ కోడ్ అంటారు. సో అలా నీకు దేర్ ఇస్ ఎ ప్రాసెస్. అంటే నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ NCLTకి వెళ్తుంది. అంటే ఒక వ్యాపార సంస్థ రుణము తీసుకొని కట్టనప్పుడు దాన్ని రిజల్యూషన్కి వెళ్తుంది. ఇన్సాల్వెన్సీ, బ్యాంక్రప్సీ కోడ్ అని ప్రత్యేక చట్టం కూడా ఉంది. ఆ చట్టం కింద అది ఇన్సాల్వెన్సీకి వెళ్ళి దానిపైన మీకు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్కి వెళ్తుంది. ఆ ప్రాసెస్ వేరు. ఎందుకంటే లీగల్గా అప్పు తీసుకున్నాడు, కానీ వ్యాపారం నడవక నేను అప్పు కట్టలేకపోతున్నాను, నా తప్పేముంది అని వాదిస్తుంటారు పారిశ్రామికవేత్తలు. వాస్తవంగా అందులో కూడా అక్రమంగా ఆ కంపెనీల డబ్బుల్ని డైవర్ట్ చేస్తారు, అది వేరే విషయం. కానీ అక్కడ అప్పు లీగలు, కట్టలేకపోతున్నా అనే వాదన పైన ఎగ్గొట్టిపోవడం అది వేరు. అంటే లోన్ డిఫాల్ట్ అంటారు, అది లోన్ డిఫాల్ట్ వేరు. ఇప్పుడు విజయ్ మాల్యా కేసులోమో లోన్ డిఫాల్ట్, అది అంటే అప్పులు తీసుకున్నాడు, అప్పులు తీసుకోవడం లీగలు, కానీ అప్పులు కట్టడం లేదు. కానీ నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీ విషయంలో అప్పు తీసుకోవడమే ఇల్లీగలు. ఆయన అప్పు బోగస్ డాక్యుమెంట్లు, ఫేక్ డాక్యుమెంట్లు పెట్టి మీకు ఒక ఫ్రాడులెంట్ వేలో, అంటే ఒక ప్రభుత్వ రంగ బ్యాంకును మోసం చేసి అక్కడ అధికారులతో కుమ్ముక్కై 13,000 కోట్ల రూపాయల అప్పులు తీసుకున్నాడు. సో చాలా సిగ్నిఫికెంట్ తేడా ఉంది ఆ విజయ్ మాల్యా కేసుకు, ఈ కేసుకు. అందువల్ల ఇది నాట్ ఎ సింపుల్ కేస్ ఆఫ్ లోన్ డిఫాల్ట్. లోన్ డిఫాల్ట్ కేసు వేరు, లోన్ ఫ్రాడ్ కేసు వేరు. అంటే క్రిమినల్ యాక్ట్, ఇది క్లియర్ కేస్ ఆఫ్ క్రిమినల్ యాక్ట్. అంటే నీవు డిసీట్, మోసము, నేరపూరితమైన మోసం ఇందులో ఇమిడి ఉంది. ఎందుకంటే ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టాడు మెహుల్ చోక్సీ, నీరవ్ మోడీ. ఇది మొదలు క్లారిటీ మనకు అర్థం కావాల్సింది. ఈ కేసుకు విజయ్ మాల్యా కేసులో ఉన్నటువంటి తేడా అది. ఇక ఇందులో నీరవ్ మోడీ ఆల్రెడీ లండన్ జైల్లో ఉన్నాడు. మెహుల్ చోక్సీని ఇండియా నుంచి తప్పించుకొని యాంటిగువా వెళ్ళాడు. యాంటిగువా ఇస్ ఎ క్యారిబియన్ నేషన్. యాంటిగువా బార్బడాస్లో ఉండాలని చూశాడు. యాంటిగువాలో ఒక రకంగా అక్కడ పౌరసత్వం కొనుక్కున్నాడు, డబ్బులు ఇచ్చేసి కొనేసుకున్నాడు. ఆ యాంటిగువాలో ఉన్నప్పుడు తీసుకురావడం సాధ్యం కాలేదు, ఎందుకంటే అక్కడ ప్రభుత్వం కోఆపరేట్ చేయలేదు. అక్కడ వాడు పెట్టుకున్నది ఇలాంటి వాళ్ళ కొరకు సిటిజన్షిప్ ఇచ్చే పెద్దది. క్రిమినల్ ఫ్రాడ్ చేసిన వాళ్ళు డబ్బులు కోట్లు, 100 కోట్లు పెట్టి సిటిజన్షిప్ తీసుకొని అక్కడ ఉంటారు. అందువల్ల యాంటిగువా నుంచి రాలేకపోయారు. తర్వాత బ్లడ్ క్యాన్సర్ వచ్చి ట్రీట్మెంట్ కొరకు బెల్జియంకి వచ్చాడు. బెల్జియంకు వస్తున్నది సమాచారం అంది. బెల్జియం ప్రభుత్వ అధికారులను మన వాళ్ళు అలర్ట్ చేశారు, CBID. దాంతో బెల్జియంలో అరెస్ట్ చేశారు. మెహుల్ చోక్సీ వైఫ్ బెల్జియం సిటిజన్. సో అది కూడా ఆ బేస్ చేసుకొని తనకు కూడా కొంత డాక్యుమెంట్, అంటే స్పౌజ్ సిటిజన్ అయినప్పుడు మీకు కొన్ని అధికారాలు, కొన్ని రక్షణలు ఉంటాయి. దాన్ని ఉపయోగించుకొని బెల్జియం వచ్చాడు. ఇండియాకు బెల్జియంకు ఎక్స్ట్రడిషన్ ట్రీటీ ఉంది, నేరస్తుల అప్పగింత ఒప్పందం. ఇలాంటి ఒప్పందం ఆధారంగానే తహవూర్ రాణా, ముంబై అల్లర్ల కేసులో నిందితుడైన తహవూర్ రాణాను
అమెరికా నుంచి భారతదేశం ఇటీవల రప్పించుకుంది. కానీ మళ్ళీ అమెరికాకు కూడా ఈ ఒప్పందం ఉన్న డేవిడ్ హెడ్లీని మాత్రం అప్పచెప్పడం లేదు. సో అక్కడ కూడా మళ్ళీ తేడా ఉంది. ఎందుకంటే డేవిడ్ హెడ్లీ పాకిస్తాన్ లష్కర్ ఈ తోయిబా ఏజెంటే కాదు, వాడి పేరు గిలానీ, యాక్చువల్గా దావూద్ గిలానీ. సో డేవిడ్ హెడ్లీ ఈజ్ ఆల్సో సిఐ ఏజెంట్, అంటే అటు అమెరికాకు ఏజెంట్, ఇటు పాకిస్తాన్కి ఏజెంట్. అందువల్ల డేవిడ్ హెడ్లీని మాత్రం అమెరికా కాపాడుతోంది, భారతదేశానికి అప్పగించడానికి సిద్ధంగా లేదు. అసలు సూత్రధారుడు డేవిడ్ హెడ్లీ తహూర్ రానా సహకరించాడు, కానీ తహూర్ రానా అప్పచెప్పింది ఇండియాకు, డేవిడ్ హెడ్లీని అప్పచెప్పలేదు. ఎందుకు ఈ ఉదాహరణ చెప్తున్నాను ఈ సందర్భంగా అంటే, ఎక్స్ట్రడిషన్ ట్రీటీ ఉన్నా కూడా ఆ దేశ ప్రయోజనాలు ఆ దేశం ఎలా వ్యవహరిస్తుందో చెప్పలేము. అందువల్ల అమెరికాతో ఎక్స్ట్రడిషన్ ట్రీటీ ఉంది కనుకనే తహూర్ రానా అప్పచెప్పారు. అయినా కూడా మళ్ళీ డేవిడ్ హెడ్లీ దావూద్ జిలానీ వాడి పేరు అప్పచెప్పడం లేదు. అందువల్ల ఈ కంట్రీస్ ఎలా ఉంటాయి అనేది మనం ఇప్పటికే కంక్లూషన్ రాలేం. బట్ బెల్జియం పోలీస్ అరెస్ట్ చేశారు. ఇప్పుడు 2 పాసిబిలిటీస్ ఇక్కడ ఉంటాయి మనకు. ఒకటి, ముందు బెల్జియం కోర్టులో బెయిల్ రాకుండా ఇండియన్ ఏజెన్సీస్ నిరూపించగలగాలి. ఇప్పుడు వాడు 13,000 కోట్లు దోచుకున్నది కాక ఇప్పుడు వాడిని పట్టుకొచ్చుకోవడానికి 100 కోట్లు ఖర్చు పెట్టాలి. సో మనం ఇప్పుడు వెళ్ళి మన సిబిఐ ఈడీ అధికారులు వెళ్ళారు బెల్జియంకు. వెళ్ళి బెల్జియం కోర్టులో ఇతను క్రిమినల్ ఫ్రాడ్, సో క్రిమినల్ నేరానికి పాల్పడ్డాడు, దొంగ డాక్యుమెంట్లతో ఒక ప్రభుత్వ రంగ బ్యాంకును 13,000 కోట్లు దోచుకున్నాడు అని ఎస్టాబ్లిష్ చేయాలి ఫస్ట్. ఎందుకంటే ఒకసారి బెయిల్ వచ్చిందంటే వాడు మళ్ళీ వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. సో అందువల్ల బెయిల్ రాకుండా చూడాలి. తర్వాత ఇండియాకు ఎక్స్ట్రాడేట్ చేయాలి. అప్పటి వరకు వాడు బతికి ఉండాలి, ఆల్రెడీ బ్లడ్ క్యాన్సర్ పేషెంట్. ఇంత చేసిన తర్వాత డబ్బులు ఎన్ని వస్తాయన్నది నెక్స్ట్ క్వశ్చన్. ఎందుకంటే 2008 కేసు, ఇది 18 కేసు. ఈ 7 ఏళ్లలో వాడి పేరు మీద ఉన్న ఆస్తులు, వాడి కుటుంబ సభ్యుల పేర్ల మీద ఆస్తులు ఎప్పుడో మార్చేసుకుంటాడు. సో ఇప్పుడు నిజంగానే మనకు ఒకటి బయలు చేసుకుని తీసుకురావాలి. తీసుకొచ్చినంత మాత్రానే భారతదేశానికి లాభమా అంటే భారత ప్రభుత్వానికి లాభం. పొలిటికల్గా చూడడం, మేము తహూర్ రానాని పట్టుకొచ్చాం, మెహుల్ చౌక్సీని పట్టుకొచ్చామని చెప్పుకోవడానికి మనకు వస్తుంది. అల్టిమేట్గా వాడి ఆస్తులు జప్తు చేసి వాడి నుంచి కక్కించి మన దేశ సంపదను కొల్లగొట్టిన 13,000 కోట్లు రప్పిస్తే అది మనకి ఉపయోగం. లేకపోతే ఇట్స్ ఓన్లీ ఏ సింబాలిక్ థింగ్. వాస్తవంగా వాడు 13,000 కోట్లు దోచుకున్నది కాక ఇంకొక 1000 కోట్లో 2,000 కోట్లో మనం వాడిని తీసుకొచ్చడానికి ఖర్చు పెడతాం. అది ఉల్టా ఖర్చు ఇంకా. సో వాడే కాదు, ఇతనే కాదు, నీరవ్ మోడీ ఉన్నాడు, లండన్ జైల్లో ఉన్నాడు. ఈ నీరవ్ మోడీ ఎంత పవర్ఫుల్ అంటే, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విదేశాలకు వెళ్తే అక్కడ పార్టీల్లో మోడీకి ఇచ్చిన బ్యాంక్వెట్లో డిన్నర్లో కూడా కనబడ్డాడు. మరి ఇంత పెద్ద ఫ్రాడ్ చేసి ఇండియా నుంచి పారిపోయిన వాడు ప్రైమ్ మినిస్టర్కి ఇచ్చిన డిన్నర్లు ఎట్లా కనబడతాడు? ఈ క్వశ్చన్ చాలా సీరియస్ క్వశ్చన్. ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ డిన్నర్లో ఎవరు అటెండ్ కావాలి అనే దాన్ని చాలా సీరియస్గా కొన్ని రోజుల ముందే స్క్రూటినైజ్ చేస్తారు. 2 దేశాల ప్రభుత్వాలు స్క్రూటినైజ్ చేస్తాయి. మన ప్రభుత్వానికి కూడా లిస్ట్ ఇస్తారు, ఇంకా పలానా వాళ్ళు డిన్నర్కి వస్తున్నారు అని. లేకపోతే ఎవడు పడతాడో వస్తే డేంజర్ కదా, తీవ్రవాద రావచ్చు ఎవడన్నా. కానీ మరి నీరవ్ మోడీ రాగలిగాడు, ఎలా వచ్చాడు అనేది ఒక క్వశ్చన్. అసలు మొదలు వీళ్ళు ఎలా వెళ్ళటానికి అవకాశం ఇచ్చింది ప్రభుత్వము? ఇది ఒక, ఎందుకంటే ఒక చిన్న పాస్పోర్ట్ లోపం ఉంటేనే పట్టేసుకుంటారు, ఆధార్ కార్డు లోపం ఉంటే అంటే మన ఎయిర్పోర్ట్ పోతే ఆధార్ కార్డు లేకపోతే మన లోపలికి పోనీయరే. మరి వీడు ఎట్లా వెళ్ళాడు? విజయ్ మాల్యా అయితే ఒక 9 బ్యాగులో 10 బ్యాగులు పట్టుకొని వెళ్ళాడు ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి. అందరి కళ్ళ ముందు సీసీటీవీల ముందు వెళ్ళాడు. 9-10 బ్యాగులు పట్టుకొని వాడు వెళ్ళిపోతుంటే మన ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు? ఇప్పుడు విజయ్ మాల్యా, లలిత్ మోడీ, నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీ వాళ్ళు హాయిగా దేశాన్ని దోచుకొని వెళ్ళిపోతుంటే చూస్తూ ఊరుకొని ఇప్పుడు వాళ్ళని పట్టుకోవడానికి నానా తంటాలు పడాల్సిన కర్మ పట్టింది. తర్వాత అసలు ఈ 13,000 కోట్లు ఇచ్చింది విచిత్రం ఏంటంటే, ఒక్క హౌసింగ్ లోన్ కావాలంటే, ఒక్క కార్ లోన్ కావాలంటే 100 ప్రశ్నలు అడుగుతారే. పర్మనెంట్ ఉద్యోగాలుండి పర్మనెంట్ జాబ్లు నుండి కూడా 1,00,000 ప్రశ్నలు అడిగి లోన్ ఇస్తారే. నేను ఎమ్మెల్సీగా ఉన్న రోజుల్లో నేను ఉస్మాన్ సిటీలో ప్రొఫెసర్ని అయ్యా. నా ఎమ్మెల్సీ టర్మ్ అయిపోయినాక నాకు ఆటోమేటిక్గా యూనివర్సిటీ సాలరీ ఉంటుంది అని చెప్పి యూనివర్సిటీ నుంచి లెటర్ తీసుకెళ్ళినా నాకు లోన్ ఇవ్వలే. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నేను వెళ్ళి ఐసిఐసిఐ బ్యాంక్లో లోన్ తీసుకున్నాను. తర్వాత నేను మళ్ళీ యూనివర్సిటీలో చేరినాక ఎస్బీఐ లోన్ ఇచ్చింది. అంత ఉంటాయి ప్రభుత్వ రంగ బ్యాంకులు. సార్ నేను పర్మనెంట్ ఉద్యోగిని, పెన్షనే ఉంటుంది, నాకు ₹1,00,000 పెన్షన్ ఉంటుంది. నాకు ఇవ్వడానికి అభ్యంతరం అంటే లేదు సార్, రూల్స్ ఒప్పుకోవు. మీరు ఎమ్మెల్సీగా మీకు 6 నెలల టర్మే ఉంది, మీరు యూనివర్సిటీలో చేరినాక, అరే యూనివర్సిటీ చేరినాక నాకు జీతం ఉంటుంది అంటే అట్లా కాదు, మాకు పే స్లిప్ కావాలి,
పే స్లిప్ ఎట్లుంటుంది సార్, నేను యూనివర్సిటీలో ఇప్పుడు పనిచేయడం లేదు కదా, ఎమ్మెల్సీగా ఉన్నాను కదా, మీకు 6 నెలల తర్వాత యూనివర్సిటీలో మళ్ళీ జాయిన్ అవుతాను, ఈ స్కేల్లో నా జీతం ఉంటుందని లెటర్ కూడా ఇస్తున్నాను కదా అంటే, లేదు పే స్లిప్ కావాలంటారు. పే స్లిప్ తేవాలి అంటే మరి నేను ఎమ్మెల్సీగా ఉన్నాను కదా అంటే అది అయిపోతుంది కదా అంటారు. ఎమ్మెల్సీగా ఉన్న దాని ఆధారంగా నాకు లోన్ ఇవ్వండి అంటే అది 6 నెలలు అయిపోతుంది అంటారు. మరి అది 6 నెలలు ఎమ్మెల్సీకి ఆధారంగా ఇవ్వండి 6 నెలలు అయిపోతుంది అంటారు. యూనివర్సిటీ ఆధారంగా ఉండాలంటే పే స్లిప్ ఇవ్వంటారు. ఇటు కాకుండా నాకు లోన్ ఇవ్వలే. ఆశ్చర్యం ఎత్తుంది. అది మళ్ళీ నేను కొంటున్నది ఇల్లు, అపార్ట్మెంట్ కొంటున్నప్పుడు ఇబ్బంది ఏంటి? అపార్ట్మెంట్ కొంటున్నప్పుడు నీకు అపార్ట్మెంట్ వాల్యూలో సగమే లోన్ తీసుకునేది. ఎందుకంటే మొత్తం అపార్ట్మెంట్ల వాల్యూలో ఎవడు లోన్ తీసుకోడు, ఎందుకంటే చాలా కాస్ట్లీ అవుతుంది, వడ్డీ కట్టలేం కనుక. సో నేను కట్టకపోతే ఆ అపార్ట్మెంట్ అమ్ముకున్న డబుల్ రేట్లు వస్తాయి. ఇంత సెక్యూర్డ్ లోన్ అంటే నేను యూనివర్సిటీ ఎంప్లాయీ, పెన్షనబుల్ ఎంప్లాయీ. నాకు అప్పటికి ఇది నేను చెప్తున్నా 2015లో 2014 ఎండింగ్లో, అంటే నాకు ఇంకా 9 ఇయర్స్ సర్వీస్ ఉంది. నేను అడుగుతున్నా 10 ఇయర్స్లోనే 9 ఏళ్ళ సర్వీస్ ఉండి ₹1,00,000 పెన్షన్ వచ్చే అవకాశం ఉండి, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పర్మనెంట్ ఉద్యోగి ఉండి, 26 ఏళ్ళ సర్వీస్ ఉండి, ఒక 2 సార్లు ఎమ్మెల్సీగా గెలిచి, ఆఖరికి నా అపార్ట్మెంట్ వాల్యూలో 50% లోన్ ఇవ్వంటేనే నాకు ఇవ్వలే. అది నాకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ప్రతి ఒక్కరు తెలుసు, ఎందుకంటే వాళ్ళ ప్రతి యూనియన్ మీటింగ్లో నేను ఉంటాను. సో వాళ్ళ ఈవెన్ SBI రిపబ్లిక్ డే ఈవెంట్కి నేనే చీఫ్ గెస్ట్కి వెళ్ళాడు. ఇంత చరిత్ర నాకు లోన్ ఇవ్వలే. మరి వీళ్ళకి ఎట్లా ఇస్తారు మీరు నీరవ్ మోడీకి? నాకు ఇప్పటికి అర్థం కాదు. 13,000 కోట్లు, ₹1 ₹2 కాదు. నేను ఆ రోజు తీసుకున్న లోన్ ఎంత? 30 లక్షలు, 40 లక్షల లోన్, 50 లక్షల లోన్ అంతే. నాకు 50 లక్షల లోన్ ఇవ్వడానికి ఇంత బీభత్సంగా కష్టపెడితే నేను వెళ్ళి ప్రైవేట్ బ్యాంకులో లోన్ తీసుకోవాల్సి వచ్చింది. మరి ఇప్పుడు ఎట్లా లోన్ ఇస్తున్నారు? మరి వీళ్ళకి ఎలా ఇస్తున్నారు? దొంగ డాక్యుమెంట్లు చూసి, అది కూడా ఒక్కరోజైతే ఇవ్వరు కదా 13,000 కోట్లు. దట్ ఇస్ ఎ పీరియడ్ ఆఫ్ సెవరల్ ఇయర్ జరగాలి కదా ఫ్రాడ్. మరి ఈ ఫ్రాడ్ జరుగుతున్నప్పుడు బ్యాంక్ విజిలెన్స్ ఎక్కడ పోయింది? ఈ ప్రభుత్వ విజిలెన్స్ ఎక్కడ పోయింది? ఈ ఫ్రాడ్ జరిగిందని తెలిసినాక కూడా వాడు దేశం విడిచిపోతుంటే ప్రభుత్వాలు ఎందుకు చూసుకుంటున్నాయి? వీటన్నిటి క్వశ్చన్లుగానే మిగిలిపోయాయి.